నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 ఖండాల్లో 3 దేశాల్లో పర్యటించనున్నారు. ఏంటి భారతదేశ ప్రధాని పర్యటించడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే, మోడీ ఈ పర్యటనలో కూడా ఒక రికార్డు సృష్టించబోతున్నారు. అంటే దేశం కోసం ఒక రకంగా అంటే భారతదేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఎన్నో దేశాలతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటూ వెళ్తూ ఉన్నారు. గత పాలకులు వెళ్ళని దేశాలకు కూడా వెళ్ళి భారత్ను ప్రపంచంలో అగ్రగామి దేశంగా రూపుదిద్దాలి అంటే అన్ని దేశాల సహాయ సహకారాలు అవసరం. ఆ అన్ని దేశాల సహాయ సహకారాలు అదేవిధంగా దౌత్య విధానాన్ని ప్రధాని ప్రతి దేశానికి వెళ్ళి పర్యటన వల్ల వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, ఈ దేశాల పర్యటన వల్ల భారత్కు అనుగురే ప్రయోజనాలు ఏంటనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నవంబర్ 16 నుంచి 21 వరకు ఆయన ఆఫ్రికా ఖండంలోని నైజీరియాతో పాటు దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్, గయానా దేశాలను సందర్శించనున్నారు ప్రధాని. గ్లోబల్ సౌత్ నినాదంతో ప్రపంచంలోని దక్షిణ దిక్కున ఉన్న దేశాల గళాన్ని బలంగా వినిపిస్తున్న ప్రధాని మోదీకి ఈ 3 దేశాల పర్యటన వ్యూహాత్మక ప్రాధాన్యతగా మారిందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఆయా దేశాలతోనే కాదు, ఆ ఖండాలతోనూ సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడంలో ఈ పర్యటన కీలకంగా మారనుంది. 17 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి పర్యటన నైజీరియా విశేషాలను గమనిస్తే అంటే 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని తొలిసారిగా నైజీరియాలో పర్యటిస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు బొలా అహ్మద్ టినూబు ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధాని మోడీ నైజీరియా అధ్యక్షుడు బొలా టినూబు మధ్య వివిధ అంశాలపై చర్చలు జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఇవి 2 దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో దోహదపడనున్నాయి. భారత్, నైజీరియా దేశాలు 2007 నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇందులో భాగంగా ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో సహకారం అందించే ఒప్పందాలు కూడా ఉండనున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 200 భారతీయ కంపెనీలు నైజీరియాలో ఇప్పటికే $27 బిలియన్ పైగా పెట్టుబడి పెట్టాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే కొన్ని దేశాల నుంచి మనం పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం, చిన్న దేశాల్లో భారత్ పెట్టుబడులు పెడుతుంది. అంటే 2 రకాల వ్యూహాన్ని భారత్ అవలంబిస్తోంది. దీనివల్లే దేశం అభివృద్ధి చెందుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ప్రధాని మోదీ ఇక్కడ భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మోదీ పర్యటన 2 దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను కూడా బలోపేతం చేస్తుంది. 17 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి పర్యటన కొనసాగే అవకాశం ఉంది. సో మొత్తంగా అయితే నైజీరియాలో భారత ప్రధాని పర్యటించడం వల్ల అక్కడ భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఉన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టాలని కూడా ప్రధాని చెప్తూ ఉన్నారు. అంటే ప్రధాని కరెక్ట్గా అంటే ఏ దేశం వెళ్ళినా, ఒక నైజీరియానే కాదు, ఏ దేశం ప్రధాని వెళ్ళినా ఖచ్చితంగా ఆ దేశంలో ఉన్న భారతీయులను కలుస్తూ ఉన్నారు. ఒక మీట్ ఖచ్చితంగా భారతీయులతో ఉండేలా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. భారతదేశ గొప్పతనాన్ని, అదేవిధంగా దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిన ఆవశ్యకతను కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించే జరుగుతున్నాయి. సో ఇదేది ఏమైనా ప్రధాని పర్యటనలు అనేవి, విదేశాల్లో పర్యటనలు చేయటం అనేది చాలా అవసరం. భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న నేపథ్యంలో ప్రతి దేశంతో కూడా మనకు సత్సంబంధాలే ఉండాలి. ఏ దేశంతోనూ కయ్యం కాకుండా నెయ్యం అంటే ఒక స్నేహం ద్వారానే ముందుకు సాగాలనేది మాత్రం సుస్పష్టమవుతుంది. ఇది వాటి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.